హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. సలార్ మూవీ ఫస్ట్ డే థియేటర్లో చూసినప్పుడు ఫ్యాన్స్ మధ్యలో చూసాం కాబట్టి ఆ అరుపులకి గోలలకి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అయినాయి. సో రీసెంట్గా అయితే మనకి ఓటీటీలోకి వచ్చింది కదా. సో ఓటీటీలో చూసాక చాలా క్వశ్చన్స్ అయితే మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, నీల్ మామ ప్లాన్ ఏంటి, మ్యాక్సిమం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో సలార్ మూవీ, సో ప్రశాంత్ నీల్ ఖాన్ సార్ అనే ఒక వరల్డ్ని మన మహాభారతం రిఫరెన్స్ చేసుకుని అయితే సో బిల్డ్ చేశాడు. సో అంటే మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకున్నా కూడా అది ఓన్లీ ఈ ఫస్ట్ పార్ట్ వరకే చెందుద్ది. సో సెకండ్ పార్ట్ అయితే మళ్ళీ ఫ్రిక్షనల్గా వెళ్ళిపోద్ది, అది వేరే స్టోరీకి వెళ్ళొద్ది. సో అది ఎలాగనేది కూడా చెప్తాను. అండ్ దానికన్నా ముందు మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇందులో. క్వశ్చన్స్ ఏంటి అంటే, జగపతి బాబుకి ఈ గన్ డీలింగ్ ఎలా తెలిసింది, అండ్ నెక్స్ట్ భారవ శౌర్యాంగ ట్రైబ్ అని ఎలా తెలిసింది. సో ఇదొకటి, ఇది మనకి పార్ట్ 2లోనే రివీల్ అవ్వాలి, మనకైతే డీకోడ్ చేయడానికి కూడా లేదు. అంటే ఇంకొక విషయం, దేవాకి అసలు శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తే కాదనేది తెలుసా తెలియదా పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక్కడ తెలుసు అంటేనేమో లాస్ట్లో కత్తి విన్యాసం చేసింది కాబట్టి ఆబ్వియస్గా తెలిసే అవకాశం ఉంది. తెలియదు అంటే చిన్నప్పుడు ఈ శౌర్యాంగ ట్రైబ్స్కి కడియం ఉంటుండే అందరికీ, బట్ కానీ దేవాకి లేదు. అంటే అప్పుడు దేవా శౌర్యాంగకు సంబంధించిన వ్యక్తిని కాదని అనుకొని వర్ధతో స్నేహం చేసిండా. సరే, అట్లా వర్ధతో స్నేహం చేసిండా అనుకుందాం. ఆ రాజమన్నారు ఎవరైతే ఉండో ఈ శౌర్యాంగ ట్రైబ్స్ అందరినీ కూడా రాత్రి పడుకున్నప్పుడు చంపేమని చెప్పిండు. మరి ఒకవేళ శౌర్యాంగ ట్రైబ్కి నేను సంబంధించిన వాడిని కాదు అని తను అనుకుంటే వాళ్ళ అమ్మను ప్రొటెక్ట్ చేయడం కోసం తలుపుకి మొత్తం సీరియల్ ఎందుకు కొడుతుండు అంటే అక్కడ శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తిని తెలిస్తేనే కదా. ఇంకొకటి, సరే ఏదో ఒకటి తెలుసా తెలియదా అనే విషయం పక్కన పెడితే మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, కాపాడిండు. సో వాళ్ళ ఫ్రెండ్కి వరదాకి వీడు శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తిని తెలుసు కాబట్టే కాపాడిండు. సో అక్కడి నుంచి బయటికి పంపించేసిండు. వెళ్ళే ముందు ఒక మాట చెప్పిండు, నీకోసం నేను ఎరైనా అవుతా సొరైనా అవుతా అని చెప్పేసి. 25 years తర్వాత అయితే మళ్ళీ వరద పిలిచాడు కాబట్టి వచ్చాడు. బట్ వచ్చాక ఇక్కడే ఏమన్నా భారవ చెప్పుంటాడా నువ్వు శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి అని? వచ్చినాకనే ఆ కత్తి విన్యాసం ఏమైనా నేర్చుకుని ఉంటాడా? బట్ నేర్చుకున్నా కూడా ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే అప్పటికే మనకి మాట ఇచ్చేశాడు ఈ కాన్సార్ అనే రాజ్యాన్ని, సో నీకు నేను ఎట్లయినా అప్పచెప్తా అని. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడే మనం మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకుంటే దేవ కర్ణుడి క్యారెక్టర్, వరద దుర్యోధనుడి క్యారెక్టర్, భారవ శకుని క్యారెక్టర్, రాజమన్న ధృతరాష్ట్రుని క్యారెక్టర్. ఎలా అంటే ఇప్పుడు భారవ విషయానికి వస్తే, భారవ తన చిన్నప్పుడే తన సైనికుల్ని తన బంధువుల్ని అందరినీ కోల్పోతాడు, లైక్ శకుని కూడా. సో అక్కడ అలాగే కోల్పోయి పేరు మార్చుకొని, లైక్ భారవ ఎట్లయితే శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మన్నార్ ట్రైబ్ లాగా ఎలాగైతే వచ్చి ఉన్నాడో, సో అతను కూడా పేరు మార్చుకొని ఆయన పక్కన ధృతరాష్ట్రుని పక్కన చేరతాడు. సో ఇక్కడ కూడా రాజమన్నార్ పక్కన చేరతాడు. అదును కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శకుని ఎలాగైతే అదును కోసం ఎదురు చూస్తాడో మన భారవ కూడా అదే విధంగా అదును కోసం ఎదురు చూస్తూ, సో చిచ్చు ఎప్పుడు పెట్టాలో అక్కడ పెట్టేసిండు, లైక్ శకుని పెట్టినట్టు. క్లియర్. అండ్ ఇప్పుడు దేవ విషయానికి వస్తే, కర్ణుడు చిన్నప్పుడే కర్ణుడు ఎక్కడో వదిలేయడం జరుగుతుంది కదా, కుంతీదేవి నదిలో వదిలేస్తే. అలాగే చిన్నప్పుడే బయటికి వెళ్ళిపోతారు ఆ రాజ్యాన్ని, కాన్సార్ అనే రాజ్యాన్ని వదిలి. సో కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే రాజ్యానికి తిరిగి వస్తారు. బట్ తిరిగి వచ్చే టయానికి కర్ణునికి అప్పటికీ తెలియదు ఈ రాజ్యం నాదే అని, కుంతీదేవి నా తల్లి అని, వీళ్ళందరూ నా అన్నదమ్ములు అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఒకవేళ తెలియదు అనుకుందాం ప్రభాస్కి శౌర్యాంగ ట్రైబ్ కాదు అని అనుకుందాం. సో ఇక్కడికి వచ్చాకే తెలిసిందే అనుకుందాం, దానివల్ల కత్తి విన్యాసం నేర్చుకున్నాడు అనుకుంటే. సో లైక్ అక్కడ కూడా కృష్ణుని వల్ల కర్ణుడికి ఈ రాజ్యం నాది, కుంతీదేవి నా తమ్ముడు, ఈ అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళంతా కూడా నాకు అన్నదమ్ములు అవుతారని తెలుస్తుంది. బట్ తెలిసినప్పటికీ ఆల్రెడీ మాట ఇచ్చేసిండు కదా, ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్తా అని చెప్పి దుర్యోధనుడికి. సో మాట కోసం నిలబడతాడు. సో ఇక్కడ కూడా మాట కోసం నిలబడి కాన్సార్ అనే రాజ్యాన్ని అతనికి అప్పచెప్తాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అసలు దేవాకి వరదకి శత్రుత్వం ఏ విధంగా వచ్చింది. సో ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, మన ఉగ్ర మూవీ రిఫరెన్స్ చాలామంది చెప్తున్నారు ఏంటంటే, హీరో విలన్ వాళ్ళ ఫ్రెండ్ని చంపేస్తాడు, దానివల్ల ఇద్దరికి శత్రుత్వం పెరుగుద్ది అని చెప్పేసి. బట్ ఇక్కడ ఫ్రెండ్ని తమ్ముని చంపడేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే, సో వరదనే నా తమ్ముని నువ్వే చూసుకోవాలని చెప్తాడు. సో అప్పుడు దేవా నేను చూసుకుంటా అని కూడా అంటాడు. సో ఒక డైలాగ్ వచ్చింది. కాకపోతే మనకి స్టార్టింగ్ నుంచి కూడా వరద తమ్ముడు కొంచెం నెగిటివ్గానే ప్రభాస్ మీద ఉన్నట్టు చూపిస్తారు. బట్ నాకు తెలిసి ఇక్కడ ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా మనం అనుకున్న ఇది అందరూ ఇదే అనుకుంటారు కాబట్టి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తాడు. సో ఇలా కాకుండా వేరే విధంగా తీసుకెళ్తాడని అయితే నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ తీస్తే ఇంకా మనం మొత్తం అదే అనుకున్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు.
ఆ సర్ప్రైజ్నెస్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో చేస్తాడు అని అయితే నేను అనుకుంటున్నా. సో ఇంకొక విషయం ఏంటంటే శౌర్యాంగ పర్వం అని పెట్టిండు. సో లైక్ ఇప్పుడు మహాభారతం ఏదైతే ఉందో అక్కడ ఎట్లాగా 18 పర్వాలు ఉన్నాయో ఇక్కడ శౌర్యాంగ పర్వం అంటే ఇది ఎండ్ కాదు, మ్యాక్స్ ఎండ్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ పార్ట్ 3 కూడా మేబీ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మహాభారతం రిఫరెన్స్ ఏంటంటే దుర్యోధనుడు అంతంతోటి కర్ణుడు అంతంతోటి అయిపోద్ది. బట్ ఇక్కడ దుర్యోధనుడు కర్ణుడు అంటే మనకి దేవ వరద వీళ్ళిద్దరు చనిపోరు. సో ఇక్కడ నుంచి మహాభారతం రిఫరెన్స్ కాదు, ఇక్కడ నుంచి ప్రశాంత్ నీల్ తన వాల్ని ఎలా బిల్డ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరిని శత్రువులుగా మలిచిన ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ వరదాన్ని చంపితే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఎందుకంటే స్నేహితులు బద్ధ శత్రువులు అయ్యారు అయినంత మాత్రాన చివరికి చంపేస్తే అది మనం అంత తీసుకోలేము. అంటే ఇక్కడే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనకి ఇంకేదో ట్విస్ట్ ఇవ్వబోతుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఇంకెవరినన్నా ఇందులోకి తీసుకొచ్చి మధ్యలో ఇంకొక పర్సన్ని యాడ్ చేసే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. అందుకే ఇది శౌర్యంగ పర్వం అని మాత్రమే పెట్టిర్రు. సో ఇంకో స్టోరీ అనేది చాలా లెంతీ ఉంది, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో జస్ట్ ఈ పార్ట్ 1లో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. అసలు స్టోరీ టెల్లింగ్ మొత్తం రివీల్ చేయడానికి ఏం లేదు. జస్ట్ అందరు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి పడదు, వీళ్ళకి గొడవలు అవుతాయి, ఇది పార్ట్ 2లో ఎట్లా ఉంటుంది, మొత్తం స్టోరీ అంతా కూడా మన పార్ట్ 2లోనే ఉంటుంది అనమాట. సో ఇలాగా చాలా క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనకి ఓటింగ్స్ ఉన్నాయి కదా, 101 ఓట్లు కదా, కానీ లెక్క పెడితే 100 ఓట్లే వస్తున్నాయి. ఇంకొక ఓటు ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అంటే మనకి కర్తకి 15 ఓట్లు, కాపరులు 61 మంది, దొరలు 5. సో దొరలు అట్లీస్ట్ 3 ఓట్లు అన్నారు, కాపరులు 61 ఓట్లు, ఒక్కొక్క ఓటు, కర్త 15 ఓట్లు. మొత్తం కలిపితే కూడా మనకి ఏంటంటే 100 ఓట్సే వస్తున్నాయి. కానీ 101 అని చెప్పారు. అంటే ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారు అంటే అట్లీస్ట్ అని చెప్పారు కదా, దొరలకి 3 ఓట్లు అంటే అంటే ఒకరికి 4 ఓట్లు ఉంటాయేమో. అంటే ఆ 4 ఓట్లు కూడా ఎవరికి ఒక్కరికి, ఆ ఒక్కరు కూడా ఎవరంటే ఇప్పుడు ఓం ఉన్నాడు కదా, ఇప్పుడు రాజమన్నారు జగపతి బాబు వాళ్ళ వైఫ్ బ్రదరు. సో అతడు కొంచెం పెద్దోడు కాబట్టి అతనికి 4 ఓట్లు ఇచ్చారేమో అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే ఇంకా కొంచెం సస్పెన్సే. మనం గెస్ చేసినంత మాత్రం అది కరెక్ట్ అవుద్ది అని అయితే మనం అయితే అనుకోలేము. సో ఆ ఒక్క ఓటు ఎక్కడ పోయింది అంటే ఇప్పుడు మనకి లాస్ట్లో ఓటింగ్ జరుగుద్ది కదా, సీజ్ ఫైర్ ఎత్తేయడానికి, సీజ్ ఫైర్ ఎత్తేయకుండా ఉండడానికి. సో అక్కడ కూడా ఇప్పుడు మనకి నారంగ్ చనిపోతాడు, నారంగ్ కొడుకు చనిపోతాడు. అంటే నారంగ్ దొర కాబట్టి 3 ఓట్లు పోయినాయి, కాపరి కాబట్టి 1 ఓటు, 4 ఓట్లు పోయినాయి. సో 4 ఓట్లు పోతే మనకి 97 ఓట్లు, 101 కింద లెక్కేసుకుంటే 97 ఓట్లు. ఇక్కడ 48 పడ్డాయి, ఇక్కడ 48 పడ్డాయి. సో వరద కూడా కాపర్ కిందకి వస్తాడు. ఎందుకు కాపర్ కిందకి వస్తాడు అంటే చిన్నప్పుడే ఆ దొర రింగ్ ఏదైతే ఉందో అది తీసి విసిరేశాడు కాబట్టి సో కాపర్ కిందకి వెళ్ళిపోయాడు కాబట్టి 1 ఓటు. సో ఆ ఓటు ఎట్టేస్తే అటు. ఇప్పుడు ఇక్కడ వరద సీజ్ ఫైర్ ఎత్తేయకుండా ఉంటే దొర అయ్యేటోడు ఆటోమేటిక్గా. కానీ సీజ్ ఫైర్ ఎత్తేసిండు, ఎందుకంటే వరదకు కావాల్సిన దొర కాదు, కర్త స్థానం అంటే జగపతి బాబు ఆ ప్లేస్ కావాలి. సో మనకి ఆల్రెడీ చెప్తాడు కదా జైల్లో ఇద్దరు కూర్చున్నప్పుడు, వేటాడే సింహాన్ని వేటాడనీయకపోవడం అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదో చెప్తాడు కదా. సో ఈయనకి వేటాడాలని ఉంది, రాజ్యాన్ని తీసుకోవాలి, పరిపాలించాలని ఉంది కాబట్టి సో సీజ్ ఫైర్ని ఓపెన్ చేసిండు. ఇప్పుడు దమ్మున్నుందే రాజ్యం, అంటే ఎట్లాగో ప్రభాస్ పక్కన ఉంది కాబట్టి వాళ్ళందరినీ చంపేసి రాజ్యాన్ని అప్పగిస్తారని నమ్మకం ఉంది కాబట్టి సీజ్ ఫైర్ ఎత్తేసిండు. సో మనం ఆల్రెడీ లాస్ట్లో ఆ విధ్వంసం కూడా చూసేసినాం. ఇక పార్ట్ 2లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళందరినీ భయంకరంగా చెడుగుడు ఆడేస్తాడు. ఒక పెద్ద రక్తపాతం, కాన్సార్ ఎరుపెక్కాల. సో ఒక పెద్ద రక్తపాతం సృష్టిస్తాడు. వరదాని కర్తగా చేస్తాడు, కొన్ని నిబంధనలు రాస్తాడు. అందులో భాగంగానే ఈ సీల్ ఏదైతే ఉందో దానికి ఎవరు ఎదురెళ్ళినా కూడా వాళ్ళని చంపేయాలి అనే నియమం కూడా ఆయనే రాస్తాడు. సో శత్రుత్వం అనేది కూడా మరి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే సీల్కి ఎదురెళ్ళింది కాబట్టి సో వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇక్కడ శత్రుత్వం ఏమైనా స్టార్ట్ అవుద్దా, దీన్ని ఇంకా ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని పెడతాడనేదే కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నది. సో ప్రశాంత్ నీల్ మామ ఏం చేస్తాడా, ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడా అనేది అయితే వెయిటింగ్. సో ఈ విధంగా చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఈ 101 ఓట్ల గురించి ఏమైనా తెలిసిన, మరి శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించి తెలుసా తెలియదా అంటే మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా అయితే కింద కామెంట్ చేయండి. సో ప్రభాస్ సలార్ మూవీతో అయితే మనకి 750 కోట్ల వరకు అయితే మొత్తానికైతే కలెక్ట్ చేసేసాడు. సో ఖచ్చితంగా ఈ మూవీలో మనకి ఏంటంటే చాలామంది మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి స్టోరీ అంటే డీటెయిల్గా స్టోరీ అనేది బయటికి రాలేదు కదా. సో అందుకని కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి 750 కోట్లు వచ్చింది. ఖచ్చితంగా పార్ట్ 2లో మనం ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది
100% బాహుబలి రికార్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్న నమ్మకం అయితే నాకైతే ఉంది. సో మీరు ఈ సలార్ మూవీ చూసి ఆల్రెడీ అందరు చూస్తూ ఉన్నారు కాబట్టి, సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా మీరు ఏమనుకుంటున్నారు, సో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.